ఒకవేళ బాలాగారే లేకపోతే నా భర్త ఈ ఇంటికి వారసుడు, ఆస్తి, బిజినెస్ అన్ని మావే. ఈ ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించొచ్చు. గాయత్రి ఎందుకు బాలకి విషయం కల్పించిందో ఇప్పటికైనా అర్థమైందా మీ అందరికీ? నేనేం రాయలేదండి. నీ డైరీలో నువ్వు రాయకుండా ఎవరు రాస్తారమ్మా? అలా నా చెల్లెలు కలలో కూడా అనుకోదు. అనుకోకపోతే ఆ రాతలు ఎవరివి? ఆ రైటింగ్ నీది కాదా? పిన్ని 10 సార్లు నేను ట్రై చేశానంటే నీ హ్యాండ్ రైటింగ్ లాగా కూడా నేను రాసేస్తా. కరెక్టేరా, కానీ ఆ మాటలు రాసే అవసరం తనకు తప్ప ఇంకెవరుకుంటుంది? ఇది ఎవరు కావాలని చేశారు. నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అలా నేను రాయను. గాయత్రి ఎప్పటికీ అన్నయ్యకి విషం పెట్టదు. ఆస్తి కోసం అస్సలు ఆలోచించదు. నువ్వు నీ భార్య మాయలో ఉన్నావు కాబట్టి నీకు తను దేవతలాగా, తన మాట వేదంలా అనిపిస్తుంది. చూడండమ్మా, మా పిల్లలకి